వెల్కమ్ టు మిస్టర్ పర్ఫెక్ట్ రివ్యూస్. ఈ వీడియోలో పిజియాన్ జాయ్ సింగిల్ పాట్ 1 లీటర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ రివ్యూని అయితే చూద్దాం. ముందుగా బాక్స్ని ఓపెన్ చేసి ఆ బాక్స్ లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం. బాక్స్ లోపల మనకి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మూత, ఇది ప్లాస్టిక్ది కాదు, గ్లాస్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఒక కొలత కప్ చిన్నది, ఒక ప్లాస్టిక్ గరిటె, రైస్ అడుగులో మాడిపోకుండా హీట్ని ఈక్వల్గా డిస్పెన్స్ చేసే ఒక సేఫ్టీ మూత, ఇంకా ఒక పూర్తి అల్యూమినియం పాట్, దీంట్లోనే మనం రైస్ వండుకునేది, ఇంకా ఒక వారంటీ కార్డ్, 5 years వారంటీ కార్డ్. ఫైనల్గా మన రైస్ కుక్కర్ పిజియాన్ జాయ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఫ్లిప్కార్ట్లో ఇది బెస్ట్ సెల్లర్గా ఉంది. రైస్ కుక్కర్ చాలా సింపుల్గా ఉంది. కేవలం ఒకే ఒక్క బటన్ అయితే ఉంది. దీన్ని ఒకసారి కిందికి ప్రెస్ చేయాలి. అన్నం పూర్తయిన తర్వాత బటన్ మళ్ళీ పైకి లేస్తుంది. 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి కుక్ ఇండికేటర్, ఇంకొకటి వార్మ్ ఇండికేటర్. కుక్కర్ లోపల ఇలా ఉంది. దీని హీట్ కాయిల్ అల్యూమినియంది. కుక్కర్ బాడీ మాత్రం పూర్తిగా ఐరన్తో చేయబడి ఉంది. 2 వైపులా 2 ప్లాస్టిక్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. హ్యాండిల్ క్వాలిటీ చాలా బాగుంది. ఫైనల్గా దీని పవర్ కార్డ్ మీద పిజియాన్ లోగో అయితే చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో రైస్ పెట్టేసి బటన్ని క్రిందికి ప్రెస్ చేసి ఉంచాం. ఇక్కడ కుకింగ్ ఇండికేటర్ దగ్గర చూడవచ్చు, అది కుక్ ఇండికేటర్ రెడ్ కలర్లో వెలుగుతూ ఉంది. ఇది పూర్తయిన తర్వాత వార్మ్ బటన్ అయితే వెలుగుతుంది. దీని యొక్క మూత గ్లాస్ది ఇవ్వడం వల్ల అన్నంని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పాలి. ఈ గ్లాస్ పూర్తిగా బోరోసిల్ గ్లాస్ది. ఎంత వేడినైనా సరే తట్టుకుంటుంది. వేడి వల్ల గ్లాస్ అయితే బ్రేక్ అవ్వడం అంటూ జరగదు. ఓకే, ఆల్మోస్ట్ 25 నిమిషాల తర్వాత రైస్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. అన్నం మాత్రం చాలా చక్కగా వండుతుంది. చాలా అద్భుతంగా రెడీ అయింది. ఇప్పుడు కనుక ఒకసారి ఇండికేటర్ని చూసినట్లయితే ఇది వార్మ్ని చూపిస్తుంది. ఇది ఎందుకంటే ఇది మనం అన్నంని వాడకుండా ఇలాగే ఉంచినప్పుడు చాలాసేపు వేడిగా ఉండేలా చేస్తుంది. ఓవరాల్గా ఇదైతే బెస్ట్ రైస్ కుక్కర్, చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒకే ఒక సింగిల్ పార్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. డబుల్ పార్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. సింగిల్ పార్ట్ ఇవ్వడం వల్ల దీన్ని రోజుకు 2 సార్లు తోమడం, మళ్ళీ తిరిగి వండడం జరుగుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక 4 కన్నా ఎక్కువ సభ్యులు కనుక ఉంటే ఖచ్చితంగా ఇదైతే తీసుకోవచ్చు.